అని ఇప్పుడే అన్నా ఇంకా స్పైస్ అప్ ఉన్నది. ఏంది తెలుసా? ఒక్కొక్కడికి పుచ్చలు లేవట్టే ఇది మైక్రో మిజైల్ డ్రోన్ భార్గవాస్త్ర. చెప్పేటప్పుడు నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఈ ప్రస్తావన మహాభారతంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దగ్గర 3-4 సార్లు వచ్చింది. భార్గవాస్త్ర అని చెప్పి మాట్లాడతారు. మన పాత మన ఋషులు మునులు ఈ అస్త్రాన్ని తయారు చేశారు. అంటే దీని ఇండిజినియస్ టెక్నాలజీ ఎట్లుంటుంది మేబీ ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు. బట్ ఇది వన్ ఆఫ్ ది ఘాతక్ అస్త్రం, వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ వెపన్ ఇన్ మహాభారత అని అంటారు. కేవలం ఈ అస్త్రం ఎట్లా వాడాలనో, ఉపయోగించాలనో, ఆవాహనం చేయాలనో, సంధానం చేయాలనో కేవలం మన భగవాన్ పరశురాముడికి తెలుసు. భగవాన్ పరశురాముడు తన శిష్యులల్లా 3 శిష్యులు ఆయనకు మెయిన్గా ఉండొచ్చు చాలామంది, బట్ 3 చాలా ఫేమస్ మహాభారతంలో ఎస్పెషలీ. ఒకటి భీష్మ పితామహ, ఇంకొకటి ద్రోణాచార్యులు, మూడవది దానవీర శూర కర్ణుడు. ఇప్పుడు కొంతమంది ఒకడు వస్తాడు వచ్చి నువ్వు ఇది మాట్లాడకు, నువ్వు నేను మహాభారత క్రక్స్ తీసుకుంటా ఆడికి చెప్తున్నా. ప్రతిసారి వచ్చి గెలకకు పెట్టకు మమ్మల్ని చేయకు, నేను క్రక్స్ తీసుకుంటున్నా. మహాభారతంలో ప్రతి ఒక్క క్యారెక్టరు జీవించదగ్గ క్యారెక్టరు. ఇన్ఫ్యాక్ట్ అది FAQ ఆఫ్ ది లైఫ్. ఒకడు హీరో, ఒకడు విలన్ అనేది ఏం నాకు అక్కడ కనబడదు. ప్రతి విలన్ల నుంచి కూడా ఒక సారాంశం ఉంది, ప్రతి హీరోల నుంచి కూడా ఒక సారాంశం ఉంది. అగర్ యుధిష్ఠరుడు ధర్మరాజు అయితే జూదమాడుడు కూడా అధర్మమే. పాచికలు పట్టుకొని వదిలిపెట్టు ధర్మరాజా అని చెప్పి కృష్ణుడు కూడా చెప్పిండు. సో అనవసరంగా వచ్చి టిఫనీ చేయకు. అంతగానం టిఫనీ చేసేది ఉంటే ఇక్కడ ప్లాట్ఫామ్ ఉన్నది, రా. మాకు ఒకడు వచ్చి కెమంట పెడతాడు. ఆడికి చెప్తున్నా ఈ మెసేజ్, నువ్వు గెలుపుకోకు, మమ్మల్ని గెలకనీయకు, మళ్ళీ పేరు తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. వీఆర్ టేకింగ్ సైటింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఏమైనా తప్పు ఉంటే మాకు మెసేజ్ పెట్టు, అలా క్లియర్ కట్గా పెట్టు. అంతేగాని పెద్ద నీ సొంత తెలివితేటలు పెట్టకు. లేకపోతే ఒక షో చేద్దాం మహాభారతం మీద పర్ఫెక్ట్గా. మాకు తెలిసిన దాన్ని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో కమింగ్ బ్యాక్ టు అవర్ భార్గవాస్త్ర. ఈ భార్గవాస్త్ర పరశురాముడు, మన భగవాన్ పరశురాముడు కర్ణుడికి ఈ కంప్లీట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసిండు అన్నట్టు చెప్తారు. కర్ణుడు కూడా ఈ అస్త్రాన్ని మహాభారతంలో 18th డే కాదు 17th 16th డేలోనో యూజ్ చేసి, ఇక నాకు కరెక్ట్ డే తెలియదు, మళ్ళీ ఇప్పుడు కామెంట్లు షురు అయితే. బట్ 2-3 సార్లు ఖచ్చితంగా యూజ్ చేసిండు అని అన్న ఘట్టాలు ఆర్ టు దట్ మ్యాటర్ ఘటనలు మనకు కనిపిస్తాయి. సో కమింగ్ బ్యాక్ టు ది టెక్నాలజీ ఆఫ్ భార్గవాస్త్ర. ఆ పేర్లనే భార్గవాస్త్ర అని చెప్పి ఉంటుంది కదా. ఇది ఇన్కమింగ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఈ డ్రోన్స్కి ఒక సింహ స్వప్నం. కరెక్ట్గా చెప్పాలనంటే 2.5 కిలోమీటర్స్లా పేల్చి పడదొప్పుతుంది ధన్ మనని. చిన్న మిసైల్స్ లాగా ఉంటే కొట్టి పడేస్తుంది ధన్ మనని. దీని టెక్నాలజీ ఏ రకంగా ఉందంటే ఫ్రెండ్స్, 2.5 కిలోమీటర్స్లో మిమ్మల్ని పేల్చి పడేస్తుంది ఇది. అంటే మన దాన్ని ఏమంటారు డ్రోన్లని. ఈ డిఫెన్స్ కేపబుల్ ఏముంటుంది అని అంటే, ఈ డ్రోన్ స్వామ్స్ ఏవైతే ఉంటాయో లీతల్ రేడియస్ అంటే 20 మీటర్లు ఉన్న రేడియస్లా ఇది పసిగడుతుంది, కొట్టేస్తుంది. ఇంట్లో మైక్రో మిజైల్స్ ఉంటాయంట. అవి కూడా ఎట్లుంటాయి అని అంటే గైడెడ్ మైక్రో మిజైల్స్ ఉంటాయంట. పిన్ పాయింట్ అక్యురసీ చూపిస్తాయంట, ప్రిసైజ్ ఉంటాయంట, ఇంపాక్ట్ఫుల్ ఉంటాయంట. దీనికి ఒక రేడార్ ఉంటుంది. ఈ సిస్టమ్ రేడార్ ఏదైతే ఉంటుందో 6 to 10 కిలోమీటర్ రేడియస్లోనే పసిగట్టేస్తుంది. మన యాక్టివేట్ అవుతుంది, కొట్టేస్తుంది. కళ్ళు రెప్పగొట్టే లోపల కొట్టేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. ఆత్మనిర్భర్ భారత్ కి జై. మేరా భారత్ మహాన్ ఆర్ భారత్ మాతాకి జై. భార్గవాస్త్ర సింహ స్వప్నం కాబోతున్నది ఫ్రెండ్స్. ఎందుకు సింహ స్వప్నం కాబోతున్నది అని అంటే, ఇది మారది, ఈ పాకిస్తాన్ మారది. ఒకటి చూడరు మీరు ఏమొచ్చిందో ఇవాళ ఒక న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఏమని వచ్చిందంటే, పాకిస్తానీ హై కమిషన్ స్టాఫర్ ఎక్స్పెల్డ్ ఇన్ ది ఎస్పియానేజ్ లింక్ టు ది కేస్ లీక్ ఆఫ్ ది ఆర్మీ. అంటే ఒకటి స్పైయింగ్ చేసుకుంటా గూఢాచారులు అంటారు కదా, ఆడ చేసుకుంటూ దొరికిరట, అన్ని పంపించేసిరట పాకిస్తాన్కి. మళ్ళీ ఏం యాక్షన్ తీసుకుందో భారత్ నాకు ఇంకా తెలియదు, జస్ట్ ఇట్లా హెడ్లైన్ తీసుకొని వచ్చిన. ఇన్ఫ్యాక్ట్ రోజు పొద్దుగాల లేచి పాకిస్తాన్ న్యూస్ చదువుతాడు చూడు, డిఫెన్స్ న్యూస్. ఈడు ఒక టెర్రరిస్ట్ కొడుకట, ఉసామా బిన్ లాడెన్ తోని వీళ్ళ అయ్యే ఫోటోలు ఉన్నాయి చూడు. మళ్ళీ భారత్ ఎప్పుడు పాకిస్తాన్ విక్టిమ్ చేస్తుంది భారత్ అని చెప్పి చెప్తారు. ఆధారాలు పెట్టి సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక దగ్గర. ఇది నా భారత్, మన భారత్. భారత్ మాతాకి జై.